వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు డాక్టర్ జ్ఞానేంద్ర రెడ్డి గారు, వాస్కులర్ సర్జన్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నమస్తే దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. డాక్టర్ గారు, ఎక్కువగా ఏ సమస్యలతో మీ దగ్గరికి ఎక్కువ వస్తుంటారండి మీకు? సో వాస్కులర్ సర్జరీ అనేది రిలేటివ్లీ అంటే ఇప్పుడు మన పబ్లిక్ లో అంత అవేర్నెస్ లేని డిపార్ట్మెంట్. అవునండి. సో లైక్ కార్డియాలజీ ఇలాంటి ఆర్థోపెడిస్ట్ అంటే చిన్నపిల్లల డాక్టర్ గారు ఇలా అంటుంటారు. ఇలాంటివన్నీ చాలా అందరికి పబ్లిక్ బాగా వెల్ అవేర్నెస్ ఉంది. కానీ వాస్కులర్ సర్జరీ అనేది కొంచెం రీసెంట్ గా వచ్చింది అండ్ అవేర్నెస్ కొంచెం తక్కువ. సో ఇప్పుడు ఒకవేళ బ్రాడ్ గా నన్ను ఒకవేళ ఇలా అడిగితే అంటే మనం ఏంటంటే ఏం చెప్తానంటే అందరికి హార్ట్ కి బ్రెయిన్ కి సప్లై చేసే రక్తనాడులు తప్ప ఇంకా బాడీలో ఏ పార్ట్ కైనా ఏదైనా బ్లడ్ వెజల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఏదైనా ఇబ్బంది వస్తే వాస్కులర్ సర్జన్ ని కన్సల్ట్ అయితే బెటర్ అని చెప్తాము. సో యూజువల్ గా రొటీన్ గా మనం చూసే కేసెస్ ఇప్పుడు కామన్ గా అందరికి తెలిసినది వెరికోజ్ వెయిన్స్. సో ఇప్పుడు మనం చూసినప్పుడు కాళ్ళకి ఉబ్బిన నరాలు ఉంటాయి, కొంచెం కాళ్ళు కొంచెం మెడల పైన ఏరియాలో కొంచెం బ్లాక్ కలర్ పిగ్మెంటేషన్ వస్తుంది. సో ఇవి కామన్ గా వచ్చే పేషెంట్స్. ఇంకా ఇవి కాకుండా చాలా మందికి రక్త సప్లై తగ్గిపోతుంది. సో ఇప్పుడు డయాబెటీస్ షుగర్ వాళ్ళ పేషెంట్స్ కి పోను మనకి రక్త సప్లై బ్లాక్ అవుతుంది. వాళ్ళకి దానివల్ల మనకి పుండ్లు మానవు అని చెప్తారు, ఇలా బ్లాక్ గ్యాంగ్రీన్ అవుతుంది అని చెప్తారు. సో ఇలాంటి పేషెంట్స్ కి కొంచెము ముందే ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఆ కాళ్ళు మనము యాంపుటేషన్ కాకోకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఇవి చాలా కామన్ గా వస్తాయి మనకి. ఇంకా అవి అలా కాకుండా మనకి చాలా మంది కిడ్నీ పేషెంట్స్ కి డయాలసిస్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డయాలసిస్ కోసము ఫిస్టులా అవసరం ఉంటుంది. అంటే మనము వాళ్ళ రక్తనాడులు జోడిస్తాము. సో ఆ జోడించిన రక్తనాడి మీదనే వాళ్ళు డయాలసిస్ జరగడం వీలు పడుతుంది. సో ఈ పేషెంట్స్ కూడా యూజువల్గా వాస్కులర్ సర్జరీ వాళ్ళమే ఆ సర్జరీస్ చేస్తామన్నమాట. ఇప్పుడు వాస్కులర్ వీన్స్ ఏదో వాసిని అంటే కాళ్ళల్లో వాపు అన్నట్టు. అవును. అంటే వాళ్ళకి ఎందువల్ల వస్తుందంటారు, కారణం ఏంటి ఏముంటుంది అంటారు? సో వెరికోజ్ వీన్స్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మనం బేసిక్ గా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఒక్కసారి పాదానికి బ్లడ్ సప్లై వచ్చిన తర్వాత తిరిగి ఆ బ్లడ్ అనేది మళ్ళీ హార్ట్ కి వెళ్ళాలి. సో కానీ వెళ్ళేది అగెయిన్స్ట్ గ్రావిటీ. సో మనకి ఎప్పుడు మనకి కింద నుంచి పైకి వెళ్ళాలి. సో అలా గ్రావిటీకి ప్రివెంట్ అంటే పైకి వెళ్ళేది మళ్ళీ కిందికి రాకుండా ఉండేకి మన శరీరంలోనే వాల్స్ ఉంటాయి, వన్ వే వాల్స్. అంటే ఇప్పుడు వన్ వే ట్రాఫిక్ లాగా వన్ వే వాల్స్ ఉంటాయి. సో అవి ఒకసారి పైకి వెళ్ళిన బ్లడ్ ని కిందికి రాకుండా చూస్తాయి. కానీ కొన్నిసార్లు అవి వాల్స్ వీక్ ఉన్నప్పుడు కానీ ఒకవేళ కొన్ని కండిషన్స్ లో లైక్ ఎక్కువ స్టాండింగ్ ఉండే జాబ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్, పోలీస్ మ్యాన్, ఈవెన్ డాక్టర్స్, టీచర్స్, వీళ్ళందరికీ సో వాళ్ళు అలా ఉండడం వల్ల ఆ ప్రెషర్ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ అవ్వడం వల్ల వాల్వ్స్ వీక్ అయ్యి మళ్ళీ బ్లడ్ అనేది పైకి వెళ్ళి మళ్ళీ కొంచెంసేపు కిందికి వస్తుంది. సో అలా దాన్ని రిఫ్లెక్స్ అంటాము. అలా మనకి రిఫ్లెక్స్ ఉంటే ఈ ఉబ్బిన నరాలు అనేవి ఫామ్ అవుతాయి. సో బేసికల్లీ ఏంటంటే మనకి హ్యూమన్స్ బై డిఫాల్ట్ అరే రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ వెరికోజ్ వీన్స్. ఎందుకంటే మనం రెండు కాళ్ళ మీద నడుస్తాము. సో అప్పుడు మనకి బై డిఫాల్టే మనకి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అలా ఉంటుంది. ఇప్పుడు వెరికోజ్ వీన్స్ తో బాధపడే వాళ్ళు ఏమైనా భయపడాలని అంటారా? అంటే కాళ్ళు చేతులు ఏమైనా ఇబ్బందులు అవుతాయి అంటారా? ఎటువంటి బాధలు వాళ్ళకి వస్తాయి అంటారు? ఓకే, ఇది వెరీ ఎక్సలెంట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే అందరికీ బ్లడ్ సర్క్యులేషన్ అనగానే ఒక భయం వస్తుంది. సో ఇప్పుడు మనం ఆర్టరీ సప్లై అంటే ఇప్పుడు బ్లడ్ సప్లై బ్లాక్ అయిపోతే అది చాలా ప్రమాదకరమైన విషయం. సో అప్పుడు కాళ్ళకి గ్యాంగ్రీన్ అయ్యి పుండు మానుకోకుండా మనం కాళ్ళు తీయాల్సిన పరిస్థితి వస్తుంది, యాంపుటేషన్ జరుగుతుంది. సో అలాగే కానీ ఇలాంటి అంటే ఇప్పుడు మనకి దీన్ని ఏమంటామంటే లింబ్ లాస్, అంటే మనము కాల్ని కోల్పోతున్నారు, కాల్ని కానీ చెయ్యిని కానీ కోల్పోతున్నారు. సో ఎప్పుడే కానీ ఈ వెరికోజ్ వీన్స్ వల్ల ఈ లింబ్ లాస్ అనే కండిషన్ రాదు. సో ఇప్పుడు ఆర్టరీ సప్లై బ్లాక్ అయితే లింబ్ కి రిస్క్ ఉంటుంది, కానీ వెరికోజ్ వీన్స్ కి ప్రాబ్లం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇష్యూ. ఇది ఎప్పుడే కానీ వెరికోజ్ వీన్స్ వల్ల మీరు ఎప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు. కానీ వెరికోజ్ వల్ల వచ్చే ఇబ్బంది ఎలా ఉంటుందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో మనకి ఇబ్బంది ఉంటుంది. అంటే మనకి చూడడానికి మన కాళ్ళు కొంచెం బ్లాకిష్ కలర్ చేంజ్ అయినప్పుడు మనకి కొంచెము డ్రెస్సెస్ వేసుకోవడం కానీ ఇబ్బంది అవ్వచ్చు. అది కొంచెం హై అంటే మనకి లాస్ట్ స్టేజ్ లో మనకి అల్సర్ పుండు ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఆ పుండు ఫామ్ అయినప్పుడు మనం దానికి డైలీ డ్రెస్సింగ్స్ అవసరం ఉంటుంది, ఆ పుండు మానదు. సో ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో ఒక పేషెంట్ వెరికోజ్ వచ్చిన పేషెంట్ బాధపడతారు. సో వీఆర్ ట్రీటింగ్ వెరికోజ్ వీన్స్ నాట్ ఫర్ ద డేంజర్ ఆఫ్ లైఫ్ ఆర్ లింబ్, వీఆర్ ట్రీటింగ్ వెరికోజ్ వీన్స్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. అది చాలా బయట జనాలకి అపోహ ఉంటుంది. ఉబ్బినరాలు చూసిన వెంటనే వాళ్ళు గాబరా పడ్డము, కొంచెం కాళ్ళకి ప్రమాదం అవుతుందేమో అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ ద కండిషన్. ఇప్పుడు అట్లా అసలు ఇది తీవ్ర స్థాయిలో రాకుండా మొదటి స్థాయి ఎలా గుర్తించాలి మనం?
వెరికోస్ వీన్స్ తో రక్త ప్రసరణ సరిగ్గా లేదు అని ఎలా గుర్తించమంటారు? అంటే మొదటి స్టేజ్లోనే. సో మనకి స్టేజుల్లో మనకి ఎలా చెప్తామంటే ఫస్ట్ చాలా స్పైడర్ వీన్స్ అంటాం. స్పైడర్ వీన్స్ అంటే ఫస్ట్ స్టేజ్ అని, కొంచెం ఉబ్బిన నరాలు కనపడితే సెకండ్ స్టేజ్ అని, కాళ్ళ వాపులు అంటే ఎక్కువసేపు నిలబడినప్పుడు ఈవినింగ్ టైమ్స్ లో ఆ టైంకి కొంచెం కాళ్ళ వాపులు వస్తే అది థర్డ్ స్టేజ్ అని, కొంచెం మందికి మెడాల యాంకిల్స్ పైన ఏరియాలో కొంచెం బ్లాక్ కలర్ స్పాట్స్ వస్తాయి, అది ఫోర్త్ స్టేజ్ అని. ఇంకా ఫిఫ్త్ స్టేజ్ అంటే అల్సర్ ఆల్రెడీ ఫామ్ అయ్యి హీల్ అయిన పేషెంట్, లాస్ట్ స్టేజ్ అంటే అల్సర్ పేషెంట్. సో వీటికి ఒక కేటగిరీ పరంగా వాళ్ళకి స్టేజెస్ ఇచ్చారు. కానీ ఎప్పుడూ ఇలా స్టార్టింగ్ స్టేజ్ నుంచే ఎండ్ వరకు రావాలని లేదు. కొన్నిసార్లు పేషెంట్స్ కి సడన్ గా మనకి పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. అప్పుడు మనము స్కాన్ చేసి చూసినప్పుడు వాళ్ళకి వెరికోస్ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. లేదు కొంతమందికి వెరికోస్ ఫస్ట్ డైరెక్ట్ గా వీన్స్ తోనే స్టార్ట్ అవ్వచ్చు. సో మనం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పిన ఈ సిమ్టమ్స్ లో అంటే ఉబ్బిన నరాలు ఉన్నా, కాళ్ళ వాపులు వస్తున్నా, లేకపోతే కాళ్ళ మెడల దగ్గర కొంచెం పిగ్మెంటేషన్ ఉన్నా, కొంచెం ఇనిషియల్ స్టేజ్ లోనే మనం డాక్టర్ని కన్సల్ట్ అవుతే మనం దానికి తగ్గట్టు ఒకవేళ ఒక డాప్లర్, యూజువల్ గా మనం డాప్లర్ స్కాన్ అనేది చేస్తాం, అల్ట్రాసౌండ్ తో చేస్తాము. సో అది అదే సేమ్ డేనే అవుతుంది, మనకి తెలిసిపోతుంది. అసలు ఆ పేషెంట్ కి అందరికీ సర్జరీ అవసరం పడదు. సో మనకి అదే అంటే ఓన్లీ మనము స్టాకింగ్స్ అంటే మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ తోనే మనం సరిపోతుందా లేదా మనం చెప్పగలం. అయితే వెరికోస్ వీన్స్ కి చికిత్స ఉందా డాక్టర్ గారు, లేదా భయపడమంటారా? లేదు అంకుల్, వెరికోస్ వీన్స్ అసలు భయపడాల్సిన ప్రాబ్లం కాదు. సో మనకి డెఫినెట్లీ క్యూరబుల్ కండిషన్, నయం చేయొచ్చు దాన్ని, నయం చేయొచ్చు. మనం ఏంటంటే మనం ఎర్లీగా తీసుకుంటే కొన్ని ఆ సిమ్టమ్స్ లో కొన్ని మనము 100% రివర్స్ చేయలేము. అంటే మనకు ఇప్పుడు ఏదైతే పిగ్మెంటేషన్ వస్తుందో చాలా అడ్వాన్స్ స్టేజ్ లో వస్తారు కొంతమంది పేషెంట్స్. అప్పుడు మనకి కంప్లీట్ గా స్కిన్ అనేది నార్మల్ అవ్వదు, వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది కానీ కంప్లీట్ గా నార్మల్ అవ్వడం కష్టం. సో అందుకు మనం ఎర్లీగానే మనము ఇంటర్వ్యూన్ చేస్తే అది ఏమీ ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ క్యూరబుల్ కండిషన్. ఇప్పుడు జ్ఞానేంద్ర రెడ్డి గారు మీరు చూసినట్లయితే మిగతా దాంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసిందండి. ఇప్పుడు రోబోటిక్ సర్జన్ అని అలా వచ్చింది. అలాగే మన డిపార్ట్మెంట్ లో కూడా ఏదన్నా కొత్త పద్ధతులు వచ్చినాయంట. సో అది వన్స్ అగైన్ వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు మనకి వాస్కులర్ అనేది ఎందుకు రీసెంట్లీ జనాల్లోకి వచ్చింది దాని గురించి చూస్తే, ఫస్ట్ ముందు వాస్కులర్ సర్జరీ అనేది వెస్టర్న్ కంట్రీస్ లో కానీ ఈవెన్ ఇన్ ఇండియా ఇట్ వాస్ దేర్ ఫ్రమ్ లాంగ్ టైం. ఎందుకు అది జనాల్లోకి అంత అవేర్నెస్ గా రాలేదు అంటే, ముందు వాస్కులర్ అంటే ఓన్లీ ఓపెన్ సర్జరీస్ ఉండేవి. ఈవెన్ వెరికోస్ కూడా ముందు కాలంలో చూస్తే ఐ థింక్ 10 years ముందు మేము ఎంబీబీఎస్ చేసే టైంలో కూడా అప్పుడంతా వెరికోస్ కి ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. అంటే మనకి గ్రాయిన్ రీజన్ లో నీ కింద మనం కట్ చేసి వీళ్ళంతా మనము స్ట్రిప్పింగ్ అనేవాళ్ళము, అలా చేసేవాళ్ళము. సో కానీ మనకి వాస్కులర్ సర్జరీలో అడ్వాన్స్ ఏంటంటే ఎండోవాస్కులర్ రావడం. అంటే ఎవ్రీథింగ్ విత్ కీ హోల్ ప్రొసీజర్స్ లో చాలా ఆల్మోస్ట్ అన్ని ప్రొసీజర్స్ అయిపోతున్నాయి. అంటే మనం ఓన్లీ చిన్న కన్నం పెడితే చిన్న హోల్ పెట్టేసి వాటిలో నుంచి మనము ఒక వైర్ లాంటి ఒక స్మాల్ ఒక ఫైబర్ ని పంపిస్తాము, లేజర్ ఫైబర్ అంటాము. సో అది పంపించేసి లోపల నుంచే మనం దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ వస్తాము. సో అది చాలా వితౌట్ ఎనీ కట్, ఎక్స్టర్నల్ గా మనకి ఏమీ కనపడదు, అండ్ పేషెంట్ ని అదే రోజు డిశ్చార్జ్ చేయొచ్చు. తనకి అసలు సర్జరీ అయినట్టు కూడా వాళ్ళకి అంత తెలియదు అనమాట, అంటే ఇబ్బంది పడరు. సో ఎండోవాస్కులర్ అనేది అడ్వాన్స్మెంట్స్. ఈ ఎండోవాస్కులర్ చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. లేజర్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అని, గ్లూ అని. ఇంకా గ్లూ అనేది అంటే జనాల్లో ఈ మధ్య అందరికి చాలా మందికి ఐడియా వచ్చింది. సో అది హీట్ థెరపీ ఉండదు, ఓన్లీ ఒక గమ్ లా, ఒక మనము ఎట్లయితే బుక్స్ కి గమ్ వేస్తామో అట్లా ఒక గ్లూ అనే మెటీరియల్ ని మనము వీన్స్ లో రెగ్యులర్ ఇంటర్వెల్స్ మనం పెడితే అది బ్లాక్ అయిపోతుంది. సో ఇంకా మైక్రోవేవ్ అని. సో దెర్ ఆర్ ఎండోవాస్కులర్ లోనే చాలా గ్యాడ్జెట్స్, చాలా అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్ వచ్చాయి. కొంతమందికి నేను చూసాను డాక్టర్ గారు, కాళ్ళకి వెరికోస్ వీన్స్ అంటే ఉండి రాత్రులు ఏదో తలగడ పైన పెట్టుకోమని ఏదో చెప్తుంటారండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు సో వెరికోస్ వీన్స్ తో బాధపడేవాళ్ళు? వెరికోస్ వీన్స్ ఉన్న వాళ్ళకి మెయిన్ ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో గ్రావిటీ వల్ల వస్తుంది అనుకోమో, మనం చెప్పే మెథడ్స్ కూడా ఆ ఫిజియోలాజికల్ ప్రాసెస్ ని అడ్రస్ చేసే విధంగా ఉంటాయి. అంటే మనం ఇప్పుడు కూర్చున్నాము ఒక దగ్గర, ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చుంటే కొంచెం యాంకిల్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం, అంటే పాదంని కొంచెం పైన కింద చేయమని చెప్తాము. ఒకవేళ నిలబడుకున్నప్పుడు కూడా నిలబడి కూడా కొంచెం టోస్ మీద, హీల్ మీద ఇలా కొంచెం ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము. కాళ్ళు పైకెత్తి మళ్ళీ దిగి. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇది కాకుండా పడుకున్నప్పుడు కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టుకోమని చెప్తాం. ఎందుకంటే హార్ట్ లెవెల్ కంటే ఎప్పుడు కాళ్ళు ఎత్తులో ఉంటే గ్రావిటీ వల్ల మళ్ళీ బ్లడ్ ఈజీగా మనకి హార్ట్కి వచ్చేస్తుంది. సో ఆ వాపు అలా అనేది తగ్గుతుంది.
సో ఇవి కాకుండా మెయిన్ ట్రీట్మెంట్ కంప్రెషన్ స్టాకింగ్స్ అని చెప్తాం. ఇప్పుడు మనం నార్మల్ గా మనం షూస్ కి స్టాకింగ్స్ వేసుకుంటాం, కానీ ఇవి కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి ఒక ఫిక్స్డ్ ప్రెషర్ పెడతాము. అంటే ఒక 20 to 30 millimeter ఆఫ్ మెర్క్యూరీ అని, ఇంకా కొంతమందికి అంతకంటే ఎక్కువ అవసరం ఉండొచ్చు. అలా చాలా ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చాయి. సో అవన్నీ కంపెనీలో ఆ ఫిక్స్డ్ ప్రెషర్తో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో అవి డే టైంలో మనము డే అంతా మనం కూర్చొని ఉండలేము, పడుకుని ఉండలేము. సో మనం నిలబడుకున్నప్పుడు ఆ ప్రెషర్ని మనం కౌంట్రాక్ట్ చేయడానికి మనం స్టాకింగ్స్ అనేవి వేసుకుంటే మనకి లోపల నుంచి ఏదైతే ప్రెషర్ వస్తుందో బయటికి గ్రావిటీ వల్ల మనం ఎక్స్టర్నల్ గా వీటితో మనం కౌంట్రాక్ట్ చేస్తాం. సో మెయిన్ ప్రికాషన్స్ అనేవి ఒకే ప్లేస్ లో ఎక్కువసేపు కూర్చోవడము, నిల్చోవడము చేయకూడదు. అలాంటప్పుడు యాంకిల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సెకండ్ది పడుకున్నప్పుడు కొంచెం కాళ్ళు ఎత్తులో పెట్టుకోవాలి. స్టాకింగ్స్ వేసుకోవడము, ఇంకా కాళ్ళకి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడము. స్కిన్ డ్రై అవుతుంది, కాళ్ళకి మనం కొంచెం ఇచ్చింగ్ ఉంటుంది వీళ్ళకి, మనం అలా వాళ్ళు ఇచ్చింగ్ చేసినప్పుడు అక్కడి నుంచి అల్సర్ ఫామ్ అవుతుంది. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడము. సో ఇవి జనరల్ ప్రికాషన్స్. అండ్ వెయిట్ కూడా, వెయిట్ రిడక్షన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు బరువు వలన కొద్ది రావడానికి అవకాశం ఉందండి. అవును అంకుల్. బరువు తగ్గడానికి ఏమన్నా సూచనలు ఇవ్వగలరా మీరు? బరువు అంటే యాక్చువల్గా ఒబిసిటీ అంటుంటారు, అది రాకుండా ఉండాలంటే మీరు చూస్తే చాలా సన్నగా ఉన్నారు, చక్కగా స్లిమ్ గా. ప్రతి వాళ్ళు మీలాగా ఉంటే అసలు ఈ వెరికోస్ వీన్స్ సమస్య ఉండదు. కొద్దిగా వెయిట్ తగ్గాలంటే ఏమన్నా ఐడియాస్? వెయిట్ అంటే బేసికల్లీ మన నార్మల్ జనరల్ కాన్సెప్ట్, మనం క్యాలరీ ఇంటేక్, క్యాలరీ డెఫిసిట్. అంటే ఎవరైనా వెయిట్ రిడక్షన్ అయ్యే వాళ్ళు బేసిక్ గా ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్, మనం డైలీ ఏదైతే క్యాలరీస్ తీసుకుంటున్నామో మనం వర్క్ చేసే దానికి ఈక్వల్ గా ఉండాలి. మనం ఎప్పుడైతే ఎక్కువ క్యాలరీస్ మనకి డైలీలో ఎక్స్పెండిచర్ అయ్యే క్యాలరీస్ కన్నా ఎక్కువ అవుతుందో డెఫినెట్లీ అది మనకు బాడీలో ఫ్యాట్ కింద అక్యుములేట్ అవుతుంది, మనం ఒబెసిటీ వైపు వెళ్తాం. సో మనం తీసుకునే ఫుడ్స్ లో కొంచెం షుగర్ కంట్రోల్ డైట్, ఈవెన్ అంటే డయాబెటీస్ లేని వాళ్ళు కూడా కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి మన ప్లేట్ లో నియర్లీ హాఫ్ ఆఫ్ ద ప్లేట్ మనకి వెజిటేబుల్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ, సలాడ్స్ కానీ, లేకపోతే మన ఇండియన్ డైట్ మనం పప్పు తీసుకునేటప్పుడు మనం హాఫ్ ఆఫ్ ద ప్లేట్ పప్పు తీసుకోవడం కానీ, వెజిటేబుల్స్ తీసుకోవడం కానీ, ఇలాంటివి చేస్తూ కార్బోహైడ్రేట్ తగ్గించుకుంటే సో అప్పుడు మనకి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా ఉంటుంది. సెకండ్ థింగ్ యాక్టివిటీ. సో బోత్ ఆఫ్ దెమ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓన్లీ యాక్టివిటీ, ఈవెన్ జిమ్ కానీ, కార్డియో ఎక్సర్సైజ్ కానీ, జాగింగ్ కానీ, ఇలా ఓన్లీ యాక్టివిటీ అలోన్ వెయిట్ రెడ్యూస్ అవ్వడం కష్టం. సో అండ్ యాక్టివిటీ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ మధ్యలో ఏమన్నా ఒక 10,000 అడుగులు, ఒకవేళ మీరు జిమ్కి వెళ్ళటం కుదరదు అనుకుంటే 10,000 అడుగులు వేయండి అని చెప్తున్నారు డాక్టర్ గారు. ఒక 10,000 స్టెప్స్ వేయమని అడుగుతున్నారు అందరూ. చాలా మంచిది అని చెప్తున్నారు. దీనిపై ఏమంటారు డాక్టర్ గారు? అది సో అంటే డెఫినెట్లీ ఎనీ సార్ట్ ఆఫ్, అంటే ఏదైనా యాక్టివిటీ చేయడం డెఫినెట్లీ బెటర్. సో మనకి 10,000 స్టెప్స్ అనేది సైంటిఫికల్ గా మనకి అంత ఎవిడెన్స్ ఏం లేదు, కానీ 10,000 స్టెప్స్ జస్ట్ స్టెప్స్ కౌంట్ చేయడం కంటే మనము ఒక 45 minutes స్ట్రక్చర్, మేము కూడా బ్లడ్ సప్లై తక్కువ ఉన్న పేషెంట్స్ కి ఒక స్ట్రక్చర్డ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. దాంట్లో అది ఏం చెప్తామంటే డైలీ ఒక 45 minutes వీలైనంత ఫాస్ట్ గా నడవండి. ఒకవేళ మీకు కాళ్ళ నొప్పి వస్తే కొంచెం ఆగండి, మళ్ళీ తర్వాత నడవండి అని చెప్తాము. సో ఇది కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ పెంచనీకి, సో మనకి వెయిట్ తగ్గనీకి ఇట్లా స్ట్రక్చర్డ్ ఎక్సర్సైజ్ కూడా హెల్ప్ అవుతుంది. కొంచెం ఇంకా జాగింగ్ ఈజ్ బెటర్ దాన్ ఒక మనం స్టేబుల్ గా 10,000 స్టెప్స్ వేయడం కన్నా కొంచెం తక్కువ టైంలోనే కొంచెం కార్డియో యాక్టివిటీ చేయడం అనేది బెటర్. కొంచెం స్పీడ్ గా పరిగెత్తడం అనేది, స్లోగా పరిగెత్తడం కానీ, ఎగ్జాక్ట్లీ అప్పుడు క్యాలరీ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. సో డాక్టర్ గారు ఎటువంటి ఇప్పుడు ఆహారం వెయిట్ గురించి చెప్పారు. ఇప్పుడు వెరికోస్ వీన్స్ లెగ్స్ అని అన్నారు. వెరికోస్ వీన్స్ కి షుగర్ కి అంటే ఏమైనా సంబంధం ఉందా డాక్టర్ గారు? వెరికోస్ వీన్స్ ఫామ్ అవ్వడానికి ఏమి షుగర్ అనేది ఏమి రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఏం కాదు, కానీ మనకు ఒకసారి వెరికోస్ వీన్స్ ఉన్న పేషెంట్స్ కి అల్సర్ వచ్చి అదే పేషెంట్ కి షుగర్ ఉంటే అప్పుడు మనకి హీలింగ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఈ పేషెంట్స్ చాలా ఎక్కువ కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే షుగర్ వల్ల మనకి స్పర్శ కూడా కొంచెం తగ్గుతుంది. కాళ్ళకి, యాంకిల్స్ పైన వరకు వాళ్ళకి స్పర్శ అంత సరిగా తెలియదు అనమాట. అంటే వాళ్ళకి చెప్పులు వేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి చెప్పులు ఏమన్నా అందుకే వాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కానీ, ఏదైనా గుచ్చుకున్నప్పుడు కానీ రోడ్డు మీద వాళ్ళకి ఆ స్పర్శ అనేది తెలియదు. సో అందుకు వాళ్ళని ఎప్పుడు ఉత్తకాలతో నడవద్దు అని చెప్తాం. ప్లెయిన్ ఫుట్ ఎప్పుడు, బేర్ ఫుట్ ఎప్పుడు నడవకూడదు. సో ఇలాంటి పేషెంట్స్ కి వాళ్ళకి అలా ఆ ఏరియాలో కొంచెం అల్సర్ లాంటిది ఫామ్ అయినా కూడా వాళ్ళకి అది అర్థం కాదు. సో అందుకు డెఫినెట్ గా షుగర్ పేషెంట్స్ వెరికోజ్ ఉంటే చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి. కాళ్ళని చాలా మాయిశ్చరైజర్ బాగా అప్లై చేసుకోవాలి.
ఇచ్చింగ్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేసుకోవాలి. డైలీ మీ లెగ్స్ ని మీరు ఇన్స్పెక్ట్ చేసుకుంటూ ఉండాలి. స్మాల్ ఏదైనా క్రాక్స్ లాంటిది ఏమైనా ఫామ్ అయినా ఇమ్మీడియట్లీ మీరు డాక్టర్ ని సంప్రదిస్తే బెటర్ అన్నమాట. సో అప్పుడు వాళ్ళు డాక్టర్ చూసి బ్లడ్ సప్లై ఎలా ఉంది, వాట్ ఆర్ ద కేర్ఫుల్ మెషర్స్ యూ షుడ్ టేక్ అనేది గైడ్ చేయగలరు. ఇప్పుడు డాక్టర్ గారు కొంతమంది ఏంటంటే కాళ్ళు నొక్కించుకుంటూ ఉంటారండి. అవునండి. వీలుంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తోనో లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ చేతనో, పూర్వం అయితే భార్య గారు నొక్కేవారులేండి. భార్య గారు కూర్చుని ఆవిడ గంట సేపు వర్క్ ఉండేది మాట. భర్త గారిది పూర్వం మన తాతగారు ఆ టైంలో కంపల్సరీ ప్రోగ్రామ్ ఉండేది, భర్తకి కాళ్ళు నొక్కడం అనేది. మరి అలా చేయడం మంచిదా చెడ్డదంటారు? సో డెఫినెట్లీ చెడ్డది కాదు, కానీ అంటే మనకు అది కూడా మనం పూర్వీకులు ఏది చేస్తున్నా కూడా డెఫినెట్లీ దానికి కూడా ఒక సైంటిఫిక్ బేస్ ఉంది. అది మనం జస్ట్ తెలుసుకుంటే ఎలా హౌ ఇట్ విల్ హెల్ప్ అని తెలుస్తుంది. సో యూజువల్ గా ఈ వెరికోజే తీసుకోండి, మనము కాళ్ళకి వాపులు వస్తాయి ఈవినింగ్ టైమ్స్ లో. సో మనం ఏంటంటే ఈవినింగ్ టైంలో పడుకున్నప్పుడు మనం పాదం ఏరియా నుంచి మనం పైకి సీక్వెన్షియల్ గా మనం మసాజ్ లాంటివి చేసుకుంటే ఆ వాపు అనేది ఇమీడియట్ గా తగ్గుతుంది. సో ఇలా కాకుండా కొంతమందికి సివియర్ గా లింఫెడిమా అనే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ముందు కాలంలో బోధకాలు అనేది ఉండేది, ఫైలేరియాసిస్, లింఫెడిమా. సో ఫైలేరియాసిస్ అనేది లింఫెడిమాకి వన్ ఆఫ్ ది కాజ్. కానీ ఆ ఫైలేరియాసిస్ లేకోకుండా కూడా చాలా మందికి లింఫెడిమా అనేది ఉంటుంది. అంటే కాళ్ళు చాలా విపరీతంగా వాపు వస్తుంది. సో అలాంటి పేషెంట్స్ కి ఖచ్చితంగా ఇలాంటి మసాజ్ అనేది కంపల్సరీ అవసరం. వాటికి సైంటిఫిక్ గా పేర్లు ఉన్నాయి, మాన్యువల్ లింఫాటిక్ డ్రైనేజ్ అని. అంటే ఒక పర్సనే ఫిజియోథెరపిస్ట్ కానీ వాళ్ళు ఒక టెక్నికల్ గా కింద పాదం ఏరియా నుంచి మనం పైకి ప్రెషర్ పెడుతూ వస్తారనమాట. అప్పుడు అక్కడ బాడీలో ఉండే ఫ్లూయిడ్, కాళ్ళలో ఉండే ఫ్లూయిడ్ అది పైకి డ్రైన్ అవుతూ వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ని తీసుకొని కంపెనీస్ ఒక కంప్రెషన్ థెరపీ మెషిన్స్ అని వచ్చాయి. సో అవేంటంటే ఇప్పుడు మనము ఇప్పుడు మాల్స్ కి అలా వెళ్ళినప్పుడు మనకి మసాజ్ మెషిన్స్ అని ఉంటాయి. అలాంటివి మనకి కంప్రెషన్ మెషిన్స్ ఉంటాయి. అవి మనము ఏంటంటే ఒక స్లీవ్ లాంటివి ఉంటుంది, మనం కాళ్ళకి తొడిగేసి మెషిన్ ఆన్ చేస్తే సేమ్ మనం ఏదైతే పూర్వకాలంలో చేతులు తొత్తేవాళ్ళో ఆ మెషిన్ ఆ పని చేస్తుంది. సో డెఫినెట్లీ మేము కూడా పేషెంట్స్ కి, ఈ లింఫెడిమా పేషెంట్స్ కి, ఈ వెరికోస్ పేషెంట్స్ కి, బాగా వాపున్న పేషెంట్స్ కి ఇంటి దగ్గర మసాజ్ చేసుకోమని చెప్తారండి. డాక్టర్ గారు, నేను రీసెంట్ గా చూసాను, కాలు మీద కాలేసి కూర్చుంటారు కొంతమంది. అవునండి. అలా వద్దు, హార్ట్ పంపింగ్ తేడా వస్తుంది అంటారు, నిజమా డాక్టర్ గారు? అది దానికి ఏమి రిలేషన్ అయితే ఏం లేదు అంకుల్. అంటే బేసిక్ ఏంటంటే ఎప్పుడైనా కాళ్ళు అనేది స్టాగ్నెంట్ గా ఉండకూడదు. సో మనము ఎప్పుడైనా ఒకవేళ మీరు ఈవెన్ కాళ్ళ మీద కాలు వేసుకున్నా, వితౌట్ వేసుకోకుండా కూడా యాంకిల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి బ్లడ్ అనేది అక్కడ స్టాగ్నెంట్ అవ్వదు. ఈ పాదాన్ని పైకి కిందకి ఆడిస్తుంటే సరిపోతుంది. సో ఎవ్రీ అవర్ మనకి ఒక 2 hours అలా ఉంది, ఒక దగ్గర కూర్చోవాల్సి ఉంది ఫంక్షన్ కానీ, అక్కడ ఎవ్రీ అవర్ లో ఒక 5-10 minutes మనం అలా అనుకుంటే సో ఆ బ్లడ్ అనేది స్టాగ్నెంట్ అవ్వదు. అలా స్టాగ్నెంట్ అయిన బ్లడ్ తో ఇంకా వెరికోజే కాకుండా ఇంకో కండిషన్ కూడా ఒక రిస్క్ ఉంది, డివిటీ అంటాం. సో ఇది కొంచెం రిస్కీ కండిషన్. అంటే మనకి బ్లడ్ ఒక దగ్గర ఎక్కువసేపు స్టాగ్నెంట్ అవుతే అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో యూజువల్ గా మనకి ఈ 3 hours 4 hours అలా కూర్చుండి కానీ నిలబడితే కానీ అది యూజువల్ గా రాదు. కానీ కొంతమందిలో వాళ్ళ బ్లడ్ మన నార్మల్ పీపుల్ కన్నా థిక్ గా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో కొంచెం ట్రావెల్ చేసా కూడా, అంటే ఇప్పుడు ఒకవేళ 4 hours ట్రావెల్ చేశారు, సడన్ గా కాలు వాపు వస్తుంది, తర్వాత వాళ్ళకి స్కాన్ లో ఏం తెలుస్తుందంటే బ్లడ్ క్లాట్ అయినట్టు తెలుస్తుంది. సో డివిటీ అనే కండిషన్ మనము కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అది కూడా మనం ఇప్పుడు యాంకిల్ ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటే ఈ డివిటీ అనేది కూడా మనం ప్రివెంట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ తో ప్రాబ్లమ్స్ తో ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా లేదండి? ఇంకా పెళ్లి అవ్వలేదు అనుకోండి, పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకోకూడదు? లక్షణంగా చేసుకోవచ్చు సార్, ప్రాబ్లం ఏం లేదు. సో వీటికి అంటే మన మ్యారేజ్ కాంప్లికేషన్స్ పిల్లలు పుట్టకపోవడానికి కానీ లేదు. అసలు ఈ వెరికోస్ కి మ్యారేజ్ అంటే పిల్లలు పుట్టడానికి ఏమి రిలేషన్ అయితే ఏమీ ఉండదు. సో అది కేవలం అపోహ మాత్రమే. అంటే వాళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు యూజువల్ గా మనం అబౌట్ టు గెట్ మ్యారింగ్ ఏజ్ లో వాళ్ళు యూజువల్ గా వెరికోస్ వీన్స్ తో వస్తారు, అంటే వాళ్ళకి అపోహతో వస్తారు. మనం వాళ్ళకి డెఫినెట్ గా చెప్తాం, అంటే మెయిన్ వాళ్ళకి కాస్మెటిక్ రీజన్ తప్ప, ఇప్పుడు ఒకవేళ లేదు ఆడ కాళ్ళ బ్లాక్ గా ఉంది సార్, మాకు చూడనీకి కొంచెం కాస్మెటిక్ గా మేము షార్ట్స్ అవి వేసుకోలేకపోతున్నాము బయటికి అలా వెళ్ళినప్పుడు, దానికి మేము ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే అప్పుడు మనం స్కాన్ చేసి ఆ వెరికోస్ లో నిజంగా ఏమైనా సిగ్నిఫికెంట్ లీకేజ్ అలా ఉంది అంటే మనం వాళ్ళకి లేజర్ సర్జరీ, ఈ అడ్వాన్స్ సర్జరీస్ అడ్వైస్ చేస్తాం. అంతేగాని ఆ వెరికోస్ వల్ల మనకి మ్యారేజ్ ఇష్యూస్ కానీ సంతానంలో ఇష్యూస్ కానీ రావు. అయితే ఇప్పుడు శృంగార సమస్యలు ఉంటాయి. ఇప్పుడు వెరికోస్ వీన్స్ వాళ్ళకి భార్యతో కలవడం కానీ
ఈ శృంగారం చేయడం ఆ లైంగిక ఇబ్బందులు ఉంటాయి అంటారు. అసలు ఉండవు అంకుల్. అవి వెరికోస్ కి వాటికైతే అసలు లైంగిక దానికి కానీ అసలు ఏం రిలేషన్ లేదు. అండ్ ఏమీ కానీ అలాంటి అపోహలు కూడా మీ ఛానల్ ద్వారా అలా ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా అపోహలు అనుమానాలు అపోహలు అవసరం లేదు. చక్కగా పెళ్లి చేసుకోవచ్చు, భార్యతో హ్యాపీగా ఉండొచ్చు. అవును. సో వీటికి ఈ శృంగార సమస్యలు ఏమి ఉండవు. చాలా మంది ఏమంటే పొటెన్షియాలిటీ తగ్గిపోతుందేమో, వీర్యం తగ్గిపోతుందేమో అలా అనుకుంటుంటారు. లేదు. అంటే ఇప్పుడు మనకి వెరికోస్ వేరు, వెరికోస్ సీల్ అనేది ఉంటుంది. అంటే అవి వెరికోస్ సీల్ అంటే మనకి ఇప్పుడు టెస్టిస్ దగ్గర కూడా మనకి వెరికోస్ వీన్స్ లాంటి ఫామ్ అవుతాయి అన్నమాట. సో వారు యూరాలజీ డిపార్ట్మెంట్, వాస్కులర్ సర్జరీ, ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇలా డిపార్ట్మెంట్స్ దగ్గర వాళ్ళు అవి ఎంత సివియర్ గా చాలా ఎక్కువ ఉంటే అప్పుడు మనకి స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువని ఉంది. సో బట్ ఈ కాళ్ళ వెరికోజ్ వల్ల అలాంటి సమస్యలు ఏమీ రావు. వీన్స్ ఇప్పుడు వీన్స్ లో ఎక్కడ ప్రాబ్లం అన్నా ఇంకా కడుపులో కూడా వస్తాయి డాక్టర్ గారు ప్రాబ్లమ్స్? కడుపులో వీన్స్ కన్నా మెయిన్ ఆర్టరీస్ ప్రాబ్లం ఎక్కువ వస్తాయండి. ఆర్టరీస్ ఇప్పుడు వీన్స్ లో ఇప్పుడు కడుపులో కూడా ఇప్పుడు అన్ని ఇప్పుడు బాడీలో ఎక్కడైనా ఆర్టరీస్ ఎక్కడ ఉంటాయో యూజువల్ గా వాటి పక్కనే వీన్స్ కూడా ఉంటాయి. మనకి ఎక్కడైనా క్లాట్ అయ్యే ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు మనం కాళ్ళకి ఏదైతే డివిటీ అన్నామో అలా పొట్టలో కూడా కొంచెం ఇంటెస్టైన్ కానీ అలాంటివి కూడా క్లాట్ అవ్వచ్చు, కానీ అవి చాలా చాలా రేర్. మనకి కాళ్ళకి ఎంత అయితే కామనో అలా అంత కామన్ కాదు ఆ కండిషన్స్. మనం పొట్టలో మెయిన్ చూడాల్సిన వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే మనకి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలు అంటే ఆర్టరీస్. సో వాటిలో కొన్నిసార్లు మనకి బ్లాకేజెస్ ఉండొచ్చు. వాటిలో కొన్నిసార్లు నార్మల్ సైజ్ కంటే 2-3 టైమ్స్ బెలూన్ లాగా ఉబ్బిపోవచ్చు. వీటిని మనం అన్యూరిజమ్స్ అంటాం. అంటే అలా అన్యూరిజం వస్తే మనకి అందరికీ సిమ్టమ్స్ తో రారు, అంటే అందరికీ పొట్టనొప్పితో రారు, కానీ వాళ్ళు ఏదైనా వేరే ప్రాబ్లమ్ తో చూపించుకున్నప్పుడు వాళ్ళకి అలా తెలుస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ అన్యూరిజమ్స్ ని మనము ఒక సైజ్ తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు బెలూన్ ఎప్పుడైతే మనం ఎక్కువ బెలూన్ గాలి ఊదినప్పుడు పగిలిపోతుంది కదా, అలా అది కూడా ఒక సైజ్ దాటితే అది కూడా రక్తనాడి మనం పగిలే రిస్క్ ఉంటుంది. సో దాన్ని సరి చేయగలం డాక్టర్. వాటికి కూడా మనం ఓపెన్ సర్జరీస్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ఎండోవాస్కులర్ సర్జరీస్ ఉన్నాయి. ఇప్పుడు అంటే మిగతా విదేశాలకు చూసినట్లయితే కొద్దిగా అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉన్నాయండి ఇది. అంటే అమెరికా కానీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ అటు ఆ దేశస్తులకి మన ఇండియన్స్ కి ఈ వాస్కులర్ వీన్స్ ప్రాబ్లం వాళ్ళకి మనకు ఒకలాగా ఉందంటారా, లేకపోతే వాళ్ళకి ఎక్కువ మనకు తక్కువ అలాగే ఉందా డాక్టర్? అంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ అంటే మనకి డిసీజ్ ప్యాటర్న్ అనేది వెస్టర్న్ కంట్రీస్ కి మనకి డెఫినెట్లీ వేరుగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన కంట్రీలో ఒకటి కాళ్ళకి యంగ్ పేషెంట్స్ కి మనం స్మోకర్స్ కి యూజువల్ గా 50 years లోపు ఉండే స్మోకర్స్ కి మనం ఒక బర్జెస్ డిసీజ్ అంటాం. సో అది యూజువల్ గా ఇండియన్ అండ్ ఏషియన్ సబ్ కాంటినెంట్ లోనే మనం ఎక్కువ చూస్తాం. వెస్టర్న్ సైడ్ అవి తక్కువ. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్, అమెరికా ఇట్లా యూరోపియన్ కంట్రీస్ కి వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కొంచెం ఎక్కువ ఉంటుంది మనకన్నా. అందువల్ల వాళ్ళకి అన్యూరిజమ్స్ అనేవి, అంటే ఇప్పుడు అన్యూరిజమ్స్ ఏదైతే మనము పొట్ట లోపల రక్తనాడి ఉబ్బి ఉంటుందో అన్యూరిజమ్స్ అనేవి యూజువల్ గా లేటర్ ఏజ్ లో వస్తాయి. అరౌండ్ 60 years పైన పడిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో అందుకు అక్కడ ఫారిన్ కంట్రీస్ లో అన్యూరిజం బర్డన్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా స్ట్రోక్ కి అంటే మనం ఇప్పుడు బ్రెయిన్ కి స్ట్రోక్ రానికి కారణము ఇప్పుడు మన మెడలో ఒకటి కెరోటిడ్ ఆర్టరీ అని ఉంటుంది. అక్కడ మనకి కొవ్వు పేరకపోయి అది కొంచెం అది పైనకి డిస్లాడ్జ్ అయిపోయినా స్ట్రోక్ వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ కొంచెం వెస్టర్న్ సైడ్ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ డిసీజ్ ప్యాటర్న్ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందనుకోండి, ఆల్కహాల్ తాగే అలవాటు వాళ్ళకి, సిగరెట్ ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఈ వెరికోస్ వీన్స్ కి రావడానికి అవకాశం ఉందంటారా? వాళ్ళు ఒక దగ్గర ఉండిపోవడానికి అంటే ఆల్కహాల్ వల్ల వెరికోస్ కి కానీ యూజువల్ గా రక్తనాడులకి ఇబ్బంది ఆల్కహాల్ కి డైరెక్ట్ ఎక్కువ రిలేషన్ లేదు. కానీ స్మోకింగ్ వల్ల వెరికోస్ వీన్స్ ప్రాబ్లం కాదు, కానీ స్మోకింగ్ వల్ల మనకి బ్లడ్ సప్లై ఏదైతే కట్ అవుతుందో ఆ ప్రాబ్లం చాలా ఎక్కువ. సో అందుకు అందరి పేషెంట్స్ కి స్మోకింగ్ ఆపమని చెప్తాం. సో ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి స్మోకింగ్ వల్ల ఎంతైతే హార్ట్ రిస్క్ ఉంటుందో, అదే ఇప్పుడు హార్ట్ రక్తనాడి బ్లాక్ అవుతుందో అలాగే బ్రెయిన్ కి సప్లై చేసే రక్తనాడి బ్లాక్ అవ్వచ్చు, కాళ్ళకి సప్లై చేసే రక్తనాడి బ్లాక్ అవ్వచ్చు. దానివల్ల కాళ్ళకి గ్యాంగ్రీన్ వస్తుంది, అప్పుడు మనం వేలు తీయాల్సి వస్తుంది, తర్వాత కాళ్ళు తీయాల్సి వస్తుంది. సో స్మోకింగ్ వల్ల మనకి రక్తనాడి బాడీలో ఏ రక్తనాడైనా బ్లాక్ అవ్వచ్చు. ఆల్కహాల్ వల్ల రక్తనాడులకి డైరెక్ట్ ప్రభావం లేదు, కానీ ఆల్కహాల్ లివర్ కి ఇలా చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయగలదు. ఆల్కహాల్ వల్ల ఇంకా లివర్, కిడ్నీ లివర్ సిరోసిస్. అవునవును. సో యూజువల్ గా స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల పేషెంట్స్ కి ఇప్పుడు అలా పేషెంట్ చాలా ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నవాడు అయితే
మనము ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం వస్తే అప్పుడు ఈ లివర్ ప్రాబ్లం వల్ల మనకి ట్రీట్మెంట్ కి ఇబ్బంది అవుతుంది. సో అలా ప్రాబ్లం వస్తుంది, కానీ డైరెక్ట్ రక్తనాడి మీద ప్రాబ్లం అంత ఎక్కువ ఉండదు. కానీ స్మోకింగ్ అనేది అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లో కల్లా చాలా డేంజరస్ రిస్క్ ఫ్యాక్టర్ వాస్కులర్ కి. కొంతమంది ఈ వెరికోస్ వెయిన్స్ తో ఉన్నవాళ్ళు ఆ కాళ్ళు చూస్తే పైన పొక్కుల్లాగా తర్వాత రకరకాల అంటే పొడుసులుగా ఉంది డాక్టర్ గారు. అవునవును. అంటే ఎందువల్ల అలా వస్తున్నాడు, వీళ్ళు క్లీన్ చేసుకోవడం వలన లేకపోతే? అవును సార్, ఎగ్జాక్ట్ గా ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే మనం ఇప్పుడు స్టేజెస్ లాగా అనుకున్నామో, ఒక స్టేజ్ లో మనకి వెరికోస్ వల్ల కాళ్ళకి కొంచెం స్కిన్ చాలా హార్డ్ అవుతుంది. స్కిన్ కొంచెం నల్లగా మారిపోయి చాలా హార్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా మనకి చర్మం కింద ఏదైతే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అదలా ఉంటుందో అలాంటిదంతా చాలా ఒక హార్డ్ టిష్యూతో రిప్లేస్ అవుతుంది. సో ఆ టైంలో మనకి చర్మం అనేది ఒక ఒక చెట్టు మొద్దు చూసింటారు కదా, అలా ఫీలింగ్ వస్తుంది అనమాట. బెరడు లాగా ఉంటుంది. అలాగే కొంచెం చర్మం పలుకులాగా లేసిపోవడము అలా ఉండడం వల్ల మనకి అదే ఏరియాస్ నుంచి మనకి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ. సో అలా చర్మం పలుకులుగా లేసిపోయినప్పుడు చాలా ఏదైనా స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ బ్యాక్టీరియా లాంటివి ఈజీగా స్కిన్ నుంచి ఎంటర్ అయ్యి సెల్యులైటిస్ అంటాము. చాలా మందికి కాళ్ళు అలా ఉండడం వల్ల సడన్ గా ఒక రోజు ఎర్రగా అయిపోయి జ్వరంతో వస్తారు. సో వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్థం. సో ఇలాంటి కండిషన్స్ ప్రివెంట్ చేయడానికే మనము మంచిగా అంటే కాళ్ళు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం కానీ నీట్ గా పెట్టుకోవడం కానీ అవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా కొన్ని మీరు అన్నట్టు సెక్యూరిటీ గార్డ్ కానీ టీచర్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిలబడాల్సిందండి. అవును సార్. మరి అటువంటి వాళ్ళకి ముందు జాగ్రత్త తీసుకోమంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు వాళ్ళు? సో మనము యూజువల్ గా అడ్వైస్ చేయాల్సింది ఏంటంటే సార్, అందరూ ఇప్పుడు ప్రొలాంగ్డ్ స్టాండింగ్ జాబ్ అలా ఉంటే డెఫినెట్లీ స్టాకింగ్స్ వేసుకోమని చెప్తాము. ఎందుకంటే మనం స్టాకింగ్స్ లో కూడా మనకి క్లాస్ 1 క్లాస్ 2 ఉంటాయి. అంటే పోను ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనమాట ఆ స్టాకింగ్స్ లో. సో మనకి ఇప్పుడు చాలా మందికి చాలా ఎక్కువ ప్రెషర్ ఉండే స్టాకింగ్స్ వేసుకోవడం ఇబ్బంది. సో ఎందుకంటే మనం ఇంతవరకు అంత టైట్ సాక్స్ లాగా వేసుకుని ఉన్నాం. కానీ మనం స్టార్టింగ్ ఇప్పుడు క్లాస్ 1 స్టాకింగ్స్ అంటే ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. అది వేసుకోవడము సులభము అండ్ మెయింటైన్ చేయడం కూడా సులభం. సో అందరికి ఇలా అట్ రిస్క్ జాబ్స్ ఇవన్నీ. సో వెరికోస్ కి ఈ ప్రొఫెషన్స్ అని అట్ రిస్క్ జాబ్స్. సో వీళ్ళందరికీ మనము ఒకసారి కన్సల్ట్ అయినప్పుడు మనం ఏం చెప్తామంటే, డెఫినెట్ గా మీకు వెరికోస్ లేకున్నా కూడా స్టాకింగ్స్ వేసుకోండి. మీ డ్యూటీ అప్పుడు కనీసం డ్యూటీ అవర్స్ లో స్టాకింగ్స్ వేసుకోండి. వెయిట్ ఎక్కువ పెరుక్కోకుండా చూసుకోండి. కాళ్ళకి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. సో ఈ 3 ప్రికాషన్స్. అండ్ ఇప్పుడు ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ అయినా ఒక దగ్గర నిలబడుకున్నప్పుడు అవర్లీ ఒక 5-10 మినిట్స్ యాంకిల్ ఎక్సర్సైజ్ చేసుకోవడము. సో ఇలాంటివి చేస్తే వాళ్ళు ఆ కండిషన్స్ ని ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతారు. డాక్టర్ గారు, ఇప్పుడు మన డిపార్ట్మెంట్ ప్రకారం మీ ఇంకా ఇతర సమస్యలు ఉన్నాయంటే వాళ్ళు జనరల్గా ఫుల్ బాడీ చెకప్ ఉంటుందండి. అలాగే రక్తనాడులు కూడా మనం చెక్ చేయడానికి అవకాశం ఉందా డాక్టర్ గారు? అంటే ఇప్పుడు మనకి ఫుల్ బాడీ చెకప్ లో మనకి ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ బ్లడ్ టెస్ట్ చేస్తాం సార్. సో దాటిలో మనం కొలెస్ట్రాల్ ఇలాంటివి కూడా తెలుస్తుంది. అంతేకాని మనకి బ్లడ్ వెజల్స్ కి ఏమన్నా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోనికి ముందే ఏమి టెస్ట్ అనేవి ఏమీ లేవు. అంటే రొటీన్ గా ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే ఇప్పుడు వెరికోస్ వీన్స్ అనేవి ఇప్పుడు అలా ఉబ్బి నరాలు వచ్చినప్పుడు మనకి సింపుల్ గానే అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది సేమ్ డేనే అయిపోతుంది. అదే బ్లడ్ సప్లై ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు మనకి రొటీన్ గా ఏమే కానీ అంటే మనకు సిటీ స్కాన్ అలాంటివి కాకముందే కొన్ని టెస్ట్ ఉంటాయి. అంటే మనం అది సేమ్ డే అదే వితిన్ 5-10 మినిట్స్ లో యాంకిల్ బ్రేకియల్ ప్రెషర్ అంటాం. అంటే మనకి ఇప్పుడు చేతికి ఎట్లయితే బీపీ చూస్తామో అలా కాళ్ళకి కూడా మనం బీపీ చూస్తాం. ఆ బీపీని కాళ్ళకు ఉండే బీపీని మనం చేతికి ఉండే బీపీని కంపేర్ చేస్తాం. సో ఒక వాల్యూ కంటే తక్కువ ఉంది అంటే డెఫినెట్లీ కాళ్ళకి బ్లడ్ సప్లై తక్కువ ఉన్నట్టు. సో అది రొటీన్ గా ఇంకా ప్రజల్లోకి అంత అవేర్నెస్ లేదు. సో యూజువల్ గా ప్రజలు ఏ టైంలో కనీసం కన్సల్ట్ అవ్వాలి అంటే, ఇప్పుడు మీరు నడుస్తున్నారు, నడిచినప్పుడు ఒక కొంచెం దూరం నడిచిన తర్వాతనే మీకు ఇబ్బంది వస్తుంది. అంటే మీరు ఒక 100 మీటర్లు నడిచిన తర్వాత మీకు కాళ్ళ నొప్పి వస్తుంది, పిక్కలు పట్టుకుంటున్నాయి, తొడల దగ్గర పట్టుకుంటుంది, నడవలేకపోతున్నారు అంటే డెఫినెట్లీ మనం బ్లడ్ సప్లై ఏమైనా ఇబ్బంది ఉందని రూల్ అవుట్ చేసుకోవాలి. అలా కాకుండా ఏదైనా ఏదైనా పుండు అయింది, మీకు అంతవరకు ఏమీ అంటే డయాబెటీస్ కానీ షుగర్ బీపీ కానీ ఏమీ లేదు, కానీ మీరు ఏదైనా పుండు ఏర్పడింది, అది పుండు ఒక 2 వారాలైనా మానట్లేదు, సో అప్పుడు మీరు కన్సల్ట్ అవ్వాలి. సో ఇలా మీరు ఏవైతే మీకు ఎర్లీ స్టేజెస్ లో మనము ప్రివెంట్ చేయగలమో అలాంటి కండిషన్స్ అప్పుడు మనకి తెలిస్తే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతే మనము ఫర్దర్ కాంప్లికేషన్స్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. సరే డాక్టర్, ఇప్పుడు వెరికోస్ వీన్స్ తో బాధపడేవాళ్ళు నేల మీద కింద కూర్చోవచ్చు అంటారా? కింద కూర్చోవచ్చు, ఏం ఇబ్బంది లేదు, ప్రాబ్లమ్స్ ఏం లేవు, ప్రాబ్లం ఏం లేదు, చక్కగా వాళ్ళు కూర్చోవచ్చు అండి.
ఈ ఆధునిక టెక్నాలజీ కూడా చాలా ఉపయోగపడుతుంది, భయపడట్లేదు ముఖ్యంగా. అసలు అసలు ఉబ్బిన నరాలు చూసి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. వాటికి కంప్లీట్ క్యూర్ ఉంది అండ్ అందరికీ సర్జరీ కూడా అవసరం పడదు. ఒకసారి మీ కన్సర్న్ వాస్కులర్ సర్జన్ ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ మీరు కన్సల్ట్ అవుతే సో వాళ్ళు చూసి ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకోకుండా చేస్తాము. లేదు అంటే అది క్యూర్ అంటే మనం క్యూర్ చేయొచ్చు, మనకి స్కాన్ లో మనకి కొంచెం రిఫ్లక్స్ అనేది ఉంది అంటే ఆధునిక మనకి పరికరాల ద్వారా మనము కంప్లీట్ నార్మల్ హెల్త్ కి మనం తీసుకురాగలము. చక్కగా సరైన చికిత్స ఉంది, సులభమైన పద్ధతులు ఉన్నాయి. డాక్టర్ జ్ఞానేంద్ర రెడ్డి గారు ఉన్నారు, మెడికవర్ హైటెక్ సిటీలో. చక్కటి ఆయన ట్రీట్మెంట్, ఆయన నవ్వుతోనే చక్కగా సగం అంటే వాళ్ళకి ఏ జబ్బు వచ్చినా మేము చూసిన వెంటనే నాకు తెలిసినంత వరకు వాళ్ళకి అంటే హ్యాపీ ఫీల్ అవుతారండి. ముందు భయపడకుండా ఆ టెన్షన్ తగ్గుతుంది వాళ్ళల్లో. అవును సార్, అంటే మనము ఈ ట్రీట్మెంట్ వీటితో పాటు మా రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే అన్నిటికీ మనకి డాక్టరే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తోనే మనం వాటిని ప్రివెంట్ చేయొచ్చు. సో మన ఎఫర్ట్ ఎలా ఉంటుంది అంటే ప్రతిసారి మనం డాక్టర్ దగ్గర అవసరం పడుకోకుండానే మనం చాలా కండిషన్స్ మేనేజ్ చేసుకోవచ్చు అని ధైర్యం కల్పించాలి పేషెంట్స్ కి. అవునండి. సో వేసుకునే షూ బట్టిని కూడా వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. షూ కొంతమంది తక్కువ రేట్లు ఉంటుంటాయి, ఎక్కువ రేట్లు ఉంటుంటాయి, రకరకాలు ఉంటాయి షూస్. షూస్ వల్ల వెరికోస్ ప్రాబ్లమ్స్ రావాలి, కానీ షూస్ మనము ఇల్ ఫిట్టింగ్ షూస్ అంటాం. ఇల్ ఫిట్టింగ్ షూస్ అంటే మనం సరిగా మనము టైట్ గా వేసుకున్న ఆ సోల్ సరిగా లేకపోయినా, ఇవి మెయిన్ షుగర్ పేషెంట్స్, డయాబెటీస్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా చూడాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళకి ముందే అసలే వాళ్ళకి స్పర్శ తగ్గిపోయి ఉంటుంది. ఆ షూస్ వేసుకోవడం వల్ల మేబీ 1 వీక్ 1 మంత్ తర్వాత వాళ్ళకి కాళ్ళకి కాన్స్ అంటాం, అంటే మనకు గట్టిగా ఫార్మ్ అవుతుంది, లేకపోతే అల్సర్ ఫార్మ్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి కండిషన్ కొంచెం కాంప్లికేట్ అవుతుంది. సో డెఫినెట్లీ షూస్ అనేవి ఈ ప్రతి ఒక్క షుగర్ ఉన్న పేషెంట్ చాలా క్షుణ్ణంగా కన్సల్ట్ అయ్యి చాలా మంచి ఫిట్టింగ్ షూస్ వేసుకోవడం బెటర్. జ్ఞానేంద్ర రెడ్డి గారు ఇక్కడ ఇప్పుడు తిమ్మిర్లు అవుతుంటాయండి, కాళ్ళ తిమ్మిర్లు అంటుంటారు. అవునవును సార్. తిమ్మిర్లు ఒకటిను, తర్వాత అరికాల మంటలు అంటుంటారు. అవునవును సార్. తిమ్మిర్లు అరికాల మంటలకి వెరికోస్ వెయిన్స్ కి అన్న సంబంధం ఉందంటారా? లేదు సార్, అంటే ఇప్పుడు మనకి తిమ్మిర్లు ఇలా ఉంటే వెరికోజ్ లో ఒకటి తిమ్మిర్లు అనేవి యూజువల్ గా రావు. మనకి ఏంటంటే రెస్ట్ లెగ్స్ అంటాం, అంటే కొంతమందికి ఈవినింగ్ టైంలో డే టైం అంతా జాబ్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం బరువుగా రావడము, కొంచెం క్రాంపింగ్ పెయిన్ రావడము ఇలాంటివి చూస్తాము. కానీ వెరికోజ్ లో అంటే ఇప్పుడు తిమ్మిర్లు ఏవైతే ఉన్నాయో అవి యూజువల్ గా నర్వ్ సిమ్టమ్స్ అన్నమాట. ఇప్పుడు రక్తనాడి ఎట్లనో మనకి నర్వ్ కూడా సిమ్టమ్స్ వస్తాయి. సో ఈ తిమ్మిర్లు ఈ పేషెంట్స్ యూజువల్ గా మనము డయాబెటిక్ పేషెంట్స్ లో చూస్తాము. ఆ షుగర్ ఉన్న పేషెంట్స్ లో నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి అరిపాదాల మంటలు రావడము, మాకు ఏదో మంట పెట్టినట్టుంది సార్, సూదులు గుచ్చినట్టుంది సార్, ఇవన్నీ పారాస్థీషియాస్ అంటాం. సో ఇవి డయాబెటిక్ న్యూరోపతిలో ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో వీటికి మెయిన్ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ షుగర్ కంట్రోల్ అన్నమాట. సో ఒకవేళ ఇప్పుడు ఎవరికైనా ఎర్లీగా డయాబెటీస్ డయాగ్నోజ్ అయ్యింది, సో వాళ్ళకి మనం షుగర్ ఇనిషియల్ గా మనం అంత కేర్ఫుల్ గా లేము, షుగర్ చాలా అన్కంట్రోల్ గా ఉంది అంటే వాళ్ళకి వితిన్ 2-3 ఇయర్స్ ఈ సిమ్టమ్స్ అన్ని వస్తాయి. లేదు మనం షుగర్ మంచిగా కంట్రోల్లో పెట్టుకుంటే మనం లైఫ్ టైంలో మనం ఈ సిమ్టమ్స్ అన్ని అవాయిడ్ చేసుకోగలం. సో ఈ షుగర్ పేషెంట్స్ కి ఈ సిమ్టమ్స్ అనేవి చాలా గుర్తుపెట్టుకొని వాటిని ప్రివెంట్ చేసుకునేలాగా ఉండాలి. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ తో ప్రాబ్లం ఉంది. అవును సార్. వాళ్ళకి గ్యారంటీగా పక్షవాతం కానీ లేకపోతే హార్ట్ సంబంధించిన వ్యాధులు వస్తాయి అని అనుకోవచ్చు డాక్టర్, దానికి సంబంధం ఉందా? లేదు సార్, వీటికి వాటికి కూడా వన్స్ అగైన్ ఏమే కానీ అసలు రిలేషన్ లేదు. ఆ అపోహలు కూడా పేషెంట్స్ పెట్టుకోకూడదు. ఈ ఉబ్బిన నరాలకి ఫస్ట్ చాలా మంది మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఇదే అపోహతో వస్తారు. అంటే సార్ మేము ఇట్లా ఉబ్బిన నరాలు ఉన్నాయి, ఇది ఏమన్నా హార్ట్ కి ఏమైనా ఇబ్బంది అవుతుందా, బ్రెయిన్ కి ఏమన్నా స్ట్రోక్ ఏమైనా వస్తుందా? సో ఇలాంటివి వెరికోజ్ కి ఈ హార్ట్ కి బ్రెయిన్ కి రిలేషన్ లేదు. సో వీటికి వాటికి అసలు భయపడద్దు. సో వెరికోజ్ అనేది అగైన్ ఇది లైఫ్ ఎండేంజరింగ్ కండిషన్ కాదు, ఇట్స్ ఓన్లీ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇబ్బంది పెట్టే కండిషన్. సో మనం వెరికోజ్ ని ట్రీట్మెంట్ ఇచ్చేది ఈ కాళ్ళకి అల్సర్ రాకోకుండా, కాళ్ళకి ఆ బ్లాక్ కలర్ గా మారకోకుండా ఇస్తాం తప్ప వీటి వల్ల హార్ట్ కి ఏదో కండిషన్ వస్తుందని, బ్రెయిన్ కి ఏదైనా ప్రాబ్లం వస్తుందని అనేం కాదు. ఇదండి